ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల సర్ప్రైజ్ అయ్యాను అన్నారు కాంగ్రెస్ నేత అజరుద్దీన్. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని, పార్టీ అధినాయకత్వం ఏం ఆలోచించి ఎమ్మెల్సీ చేసిందో తనకు తెలియదన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే తప్ప గెలిచేవాడినని, ఎవరు ఓడిపోతారు గెలుస్తారు అని ముందే ఎలా ప్రెడిక్ట్ చేస్తారన్నారు. మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది పార్టీ అధిష్టాన నిర్ణయం అంటున్న అజరుద్దీన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి అజరుద్దీన్ మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా ఎందుకు సార్ మీపై ఎక్కడ చర్చ జరగలేదు? ఎమ్మెల్సీగా కొత్తగా అటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో మీ పేరు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? అధిష్టానం ముందు ఏమైనా లాబింగ్ చేశారా? ఎట్లా? No, I was very surprised actually to receive so many calls, and then people started saying that your name is approved for MLC in the cabinet. Definitely I was very happy, and I thank the cabinet, total cabinet, and the Honorable Chief Minister, and Mahesh Gowda, the TPC President, and importantly Meenakshi Madam, and then at the home level, Kharge Sahab, Sonia Gandhi Madam, and Rahul Ji, special thanks, and Priyanka Ji also special thanks, and more importantly KC Sahab. I cannot forget these people because they are the people who have given me the chance. They have a lot of they have trusted in me now, and they have given this big responsibility. Inshallah, I will definitely work in the best interest of the party and then make sure. I mean, I've been working, always, but I think now it's a different thing. So we'll work hard, and then we'll try to, do well in Telangana, because I think Telangana needs a lot of leadership. So we have to get a lot of leadership. మీరు పార్టీకి చేసినటువంటి సేవలే మిమ్మల్ని ఎమ్మెల్సీగా నిలబెట్టిందని అనుకోవచ్చా, లేదంటే తెర వెనుక మీరు మైనార్టీ సామాజిక వర్గం అది కలిసి వచ్చిందా, లేదంటే ఏంటి? No, I think for me, I think I get votes from all the communities. So party has decided, but they must have thought something and decided. So it's on those lines, it's, I'm a people's person, so I really work for the people. జూబ్లీహిల్స్ టికెట్ చివరి నిమిషం వరకు నేనే ఉండబోతా ఉన్నా అనేది కూడా మీ సన్నిహితులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చివరి నిమిషంలో మిమ్మల్ని ఆ బరిలో నుంచి తప్పించినటువంటి పరిస్థితి? I never said the ticket, I will get the ticket. I always said that I am willing to fight, because I think there's a lot of misrepresentations which were floating around. But if the party gives the ticket, I would have won. I would have fought. But now it's a different equation. అజరుద్దీన్ జూబ్లీహిల్స్ లో నిలబడితే గెలవరు అనేసి తప్పించేందుకే ఈ ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకోవచ్చా? Well, nobody can predict anything. So it's very hard to predict anything. Because one of my friend in Rajasthan, he lost by 1 vote, and his driver didn't go and vote. సార్, మంత్రివర్గంలో ఇప్పటి వరకు మైనార్టీలు లేరు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీరు మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉంది? That the party will decide. I cannot say on those lines because I leave it to the party. మైనార్టీ ప్రాతినిధ్యం మీరు కోరుకోవడం లేదా? The party will decide. I am not the person who will take the decision. I am not the captain anymore. సార్, మీరు ఢిల్లీ లెవెల్లో కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నించారు. సోనియా గాంధీని కావచ్చు, ఇతర అగ్రనేతలను కలిసినటువంటి పరిస్థితి. So many people say so many things. So they are my leaders, and I'll definitely go and meet them. ఎమ్మెల్సీ టికెట్ ఒక సర్ప్రైజ్ గా నేను భావిస్తా ఉన్నా. ఎటువంటి పైరవీలు లాబింగ్ చేయలేదు అనేది చెప్తా ఉన్నారు. అంతేకాకుండా టికెట్ కు గెలుపు కోసం నేను ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ గెలుపు కోసం కృషి చేశాను. అటు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. కెమెరా పర్సన్ భరత్ తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.